కుంభరాశి వారికి 15, 16, 17వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ వీడియోను ముందుగా మీరు ఒంటరిగా చూడండి. పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు పొరపాటును కూడా చూడవద్దు. ఈ మాట నేనెందుకు చెప్పాను అన్న విషయం మీకు వీడియో వింటే చక్కగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే మన అనుకునేటటువంటి మనుషుల వల్ల అందరి వల్ల ఇబ్బంది లేకపోయినా కానీ మన అనుకునేటటువంటి కొందరి మనుషుల వల్ల మాత్రం జీవితంలో ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల్లో అనుకోని చిక్కుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు పూర్తిగా ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టం అనేది మాత్రం ఉండదు. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ కుంభరాశి వారి విషయానికి వచ్చేటప్పటికి రాశి చక్రంలో వీరిది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వ్యక్తుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువేనండి. ఎందుకు అనంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. అన్నింటికీ మించి వీరు సైలెంట్గా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం. అంటే వీరు ఎవ్వరి విషయాలు కానీ ఎవ్వరి పనుల్లో కానీ జోక్యం చేసుకోరు. అలాగే వీరు ఎవ్వరి మీద ఆధారపడరు. స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరికి జీవితంలో పట్టుదల, ఆశ, అంటే మేము బాగా సంపాదించుకోవాలి, మేము మంచిగా సెటిల్ అవ్వాలి, మేము జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, మేము జీవితంలో ఎక్కడా కూడా అంటే నలుగురు దగ్గర చేయి చాచేటటువంటి పరిస్థితి రాకూడదు, మా చేయి ఎప్పుడూ కూడా పైనే ఉండాలి కానీ మేము ఎవరి క్రింద బ్రతకకూడదు అని చెప్పేసి వీరికి ఏంటంటే చాలా చాలా గొప్ప గొప్ప ఆదర్శాలు ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరిలో ఆశ, తెలివితేటలు, అంటే పట్టుదల, జీవితంలో మనం సాధించాలి, మనం గట్టిగా సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక ఆశ, గోల్స్ అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీరు ఎక్కువగా నిరంతరం కష్టపడేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎప్పుడు కూడా మనము అంటే చాలామందిని మనం గమనించినట్లయితే ఎలా ఉంటారు అనంటే దేవుడిచ్చినంత వరకు మనకు చాలు అని చెప్పేసి సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది ఉంటారండి. మనుషుల్లో రకరకాల వాళ్ళు ఉంటారనమాట. అలాగే ఈ కుంభరాశి వ్యక్తుల్లో కూడా చాలా రకాలుగా వీరి ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట. కొంతమంది ఏముందలే అని చెప్పేసేసి చాలా తక్కువ మంది వీరిలో అనుకునేవాళ్ళు అట్లా. అంటే దేవుడిచ్చినంత వరకు మనం సరిపెట్టుకుందాం అనే ఆలోచన వీరిలో చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఆశావాదులుగా ఉంటారనమాట. అంటే మేము బాగా సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళాలి అనేటటువంటి ఒక తపన, తాపత్రయంతో ఉంటారనమాట. అలాగే వీరి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ సంపాదనకు తగినట్లుగా మంచిగా తెలివిగా ఆలోచించటము, కొత్త కొత్తవి ఏదన్నా క్రియేట్ చేయటము, కొత్త కొత్తవి కనిపెట్టటము, అలా అంటే వీరి సంపాదనకు ఉపయోగపడేటటువంటి టెక్నిక్స్, మెలకువలు, షార్ట్ కట్లు చాలా ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారనమాట. వీరిలో వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఎక్కువగా వీరు అంటే సాఫ్ట్వేర్ సైట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా అంటే అంటే ఎక్కువగా గొడ్డు చాకిరీ చేసేవాళ్ళు, అంటే వ్యవసాయం చేసేటటువంటి వారు, ఇలాంటి వారు తక్కువ అనమాట. ఎక్కువగా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. వారు చదువుకున్న దానికన్నా కూడా వీరు ఎక్కువగా అవి కనిపెట్టటము, ఎక్కువగా ఇంకా నేర్చుకోవటము, తెలిసిన దానికన్నా కూడా ఎక్కువగా తెలిసి ఉండటము, ఇలాంటివి ఏంటంటే తెలివితేటలు చాలా చురుకుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే బద్ధకంగా ఉండటము, ఏమోలే అని చెప్పేసేసి వెనకడుగు వేసేటటువంటి వ్యక్తులు కాదు, అంటే ముందుకు సాగేటటువంటి వ్యక్తులు. కుంభరాశి అనంటే కుంభం అంటే కుండలో నీరు అని చెప్పేసి అంటా ఉంటారు చూడండి. అంటే నిండు కుండ ఎప్పుడూ కూడా తొనకదు అని చెప్పేసేసి అట్లా వీరి ఆలోచన విధానం కానీ, వీరు మనుషులు ఉండేటటువంటి పద్ధతి కానీ, అంటే గబగబా మాట్లాడేసేసారు, కామ్గా ఉంటారు. వదిలే ఒక్క మాట అయినా సరే గురి చూసి వదులుతారు, అవతల వాళ్ళ ఆ మాటకి అల్లాడిపోవాల్సిందేనమాట. అట్లా గురి చూసి బాణం వేసినట్లుగా గురి చూసి మాట మాట్లాడతారు. గబగబా మాట్లాడటము, ఒకటికి 10 మాటలు మాట్లాడటం ఇది వీరి మెంటాలిటీ కాదు. 10 మాటలు మాట్లాడాల్సిన కాడ ఒకటే మాట మాట్లాడతారు. ఆ మాటకి అందరికీ ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోయేటట్టుగా సమాధానం దొరికిద్ది అనమాట. అంత తెలివిగల వ్యక్తులుగా వీరిని మనం చెప్పుకోవచ్చు అనమాట. కానీ వీరి జీవితంలో వచ్చేటప్పటికి తెలివితేటలకు తగ్గట్లుగానే వీరికి కష్టాలు, సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పాపం వీరు కూడా
ఎంత తెలివిగల వాళ్ళైనప్పటికీ కూడా సమస్యలు కూడా వీరికి అలాగే వస్తూ ఉంటాయండి పాపం. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా కష్టాలతో, సమస్యలతో, ఒత్తిడితో పెరిగినటువంటి వ్యక్తులనమాట. అంటే అవమానాలతో రకరకాలైనటువంటి అంటే ఎన్నో రకాలైనటువంటి చూశారు. అలాంటివన్నీ చూడబట్టే ఇవాల్టి రోజున వీరు జీవితంలో ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థాయికి ఎదిగారనమాట. అంటే జీవితాన్ని శాసించేది డబ్బు, జీవితానికి ముఖ్యం డబ్బు అనేటటువంటి విషయాన్ని వీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అనంటే వారు జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎదుర్కొన్నటువంటి ఎదురు దెబ్బలే సగం కారణం అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరు ఇవాల్టి రోజున ఇంత గట్టిగా వీరి మనస్తత్వం అనేది ఒక రాయికిలాగా మారిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే పరిస్థితుల కన్నా కూడా మనుషులు నేర్పేటటువంటి ఆ గుణపాఠాలు ఉంటాయి చూడండి, అవి అవతల మనిషిని ఎంతలా మనిషినైనా సరే అంటే మంచితనాన్ని కూడా తీసేసి అంటే జనమంతా కూడా స్వార్థము ఏముందలే అంటే జనానికి ఎక్కడా కూడా జాలి దయ ఎలాంటివి లేదు అని చెప్పేసేసి ఒక మెంటాలిటీ అంటే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు ఇలాగే ఇక జీవితం అంటే డబ్బు సంపాదించుకోవటము, మన అనుకునేటటువంటి మనుషుల కోసం బ్రతకటము, అంతేకాని ఎక్కడా కూడా మనుషుల మధ్యలో జాలి దయ ఇలాంటివి లేవు అని చెప్పేసేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదండి శాశ్వతము. మనుషుల యొక్క ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు ఇవి మాత్రమే ముఖ్యము. ఎందుకంటే మనం పుట్టుకతో వస్తూ తీసుకువచ్చేది ఏది ఉండదు, అలాగే పోతూ తీసుకుపోయేది ఏమీ ఉండదు. ఒట్టి చేతులతో వస్తాము, అలాగే ఒట్టి చేతులతో వెళ్ళిపోతాము. కాబట్టి మనుషుల్ని ఎప్పుడూ కూడా మన మాట వల్ల కానివ్వండి, లేదా మన చేతల వల్ల కానివ్వండి, లేదా వారి స్థాయిని బట్టి వారి హోదాలను బట్టి ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏ రోజులు అంటే ఓడలు బండ్లయ్యే రోజులు అంటారు, బండ్లు ఓడలు అవుతూ ఉంటాయి. ఇవాల్టి రోజున మీ స్థితిగతి బాగుండొచ్చు, కానీ ఇంకొక రోజున ఇంకొకరికి వారి స్థితిగతి ఉండొచ్చు. అంటే లక్ష్మీదేవి ఏంటంటే చెలుస్తూ ఉంటుందంట. ఒకరోజు ఒకరి దగ్గర ఉంటే ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఉందలే అని చెప్పేసేసి ఎగిరి పడవద్దు, లేదు అని చెప్పేసేసి కృంగిపోకూడదు అని చెప్పేసి పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినట్లుగా ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా ఏంటంటే వారు జీవితంలో పడినటువంటి అవమానాల వల్ల, మనుషులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజున వారు అంత కఠినంగా మారిపోయారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట. లేదు అనంటే వ్యక్తిగతంగా వారు చాలా మంచివారండి. ఇంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా జనాలకి అంటే వీరు ఏ అవమానాలైతే ఎదుర్కొన్నారో, ఎలాంటి బాధ అయితే పడ్డారో ఎదుటి వారి వల్ల, అలాంటివి వీరి వల్ల ఎవ్వరూ కూడా పడకూడదు అని చెప్పేసేసి ఎదుటి వారికి సహాయం చేయటానికి ముందుగా ఉంటారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట. అలా ఈ కుంభరాశి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ పోతే చాలా తక్కువ. కానీ అలాగే వీరికి ఏంటంటే అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏదైనా సరే నా అనుకొని నమ్మితే ఎంతకైనా సరే వారు ముందుకు వెళ్ళిపోతారు, వారికి ఎంత సహాయం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఎదుటివారు వీరిని ఎలా చేస్తారు అనంటే అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. ఆ విషయం అవతల వాళ్ళకి వీరికి అర్థమైనప్పుడు ఏంటంటే చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారనమాట. ఇంత అంటే వీరికా మనం సహాయం చేసింది, వీరికా మనం మాట్లాడింది, వీరికా మనం ఇంత చేశాము, కానీ ఇవాళ రోజున ఇంత ఇంత జాలి లేకుండా, ఇంత కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారే అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటారనమాట. అలాగే వీరి కష్టాలు నష్టాలు ఏదన్నా ఫ్రెండ్స్ అని లేదా బంధువులని కానివ్వండి, లేదా నానే మనుషులని చెప్పి ఎవరికన్నా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళే వీరి వెనకమాల గోతులు తవ్వేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎంత పర్సనల్ విషయాలైనా సరే ఏదన్నా మరీ తట్టుకోలేని బాధ ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, లేదా మీ తల్లిదండ్రులకు చెప్పుకోండి, మీ తోడబుట్టిన వాళ్ళకు చెప్పుకోండి. ఇంకా చెప్పాలంటే తోడబుట్టిన వాళ్ళకు కూడా వద్దనే చెప్తాను నేనైతేనండి. ఎందుకు అనంటే తల్లిదండ్రులు అలాగే భగవంతుడికి చెప్పుకోండి, లేదా మీ భార్యకో మీ భర్తకో చెప్పుకోండి. అంతేకాని ఎవరికైనా అంటే నా అని చెప్పి ఈ రోజుల్లో ఎవరికి కష్టాలు నష్టాలు చెప్పుకునే రోజులు కాదండి. ఎందుకు అనంటే మన ఎదురుగా ఏదన్నా కష్టం వచ్చిందని చెబితే వినటానికి కూడా ముందు సిద్ధంగా లేరు జనము. వినటానికి కూడా ఎవరికి లేవమ్మా బాధలు అని చెప్పేసేసి తేలిగ్గా తీసేసేటటువంటి రోజులు. లేదంటే ఇంకా కొంతమంది ఏంటంటే నటించి అవునా అని చెప్పేసేసి పక్కకు వెళ్ళంగానే వీళ్ళకి ఇట్లాగే జరగాలి, ఆ రోజున మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారని చెప్పేసేసి ఎప్పటివో తవ్వి
మరీ సంతోషపడేటటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో మనుషులు ఒక మనిషి మన మీద జాలి పడాలని చెప్పేసేసి ఎవ్వరు ఎప్పుడూ కూడా కోరుకోవద్దండి. ఎందుకంటే ఎవ్వరు ఎవరి మీద జాలి పడరు. మనం మన స్వయంగా మనది ఏదైనా సరే మనది మనం పడాల్సిందే. కష్టమైన, నష్టమైన మన బాధ మనం తీర్చుకోవాల్సిందే. కాబట్టి ఎవ్వరికీ చెప్పి కూడా నవ్వుల పాలు అవ్వొద్దు. ఇలాంటి చిట్కాలు అంటే ఇలాంటి మెళకువలనేది మీకింకా తెలిసి ఉండాలి. ఎందుకు అనంటే ఈ కుంభరాశి వారి దగ్గర బోలా మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కాస్త మంచిగా మాట్లాడంగానే పొంగిపోతా ఉంటారు. అంటే మాకన్నీ తెలుసు అనుకోని పొరపాట్లు చేసేస్తా ఉంటారు. మేము చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటారు. అంతలోనే జారిపోతా ఉంటారనమాట. కాబట్టి ఆ మనస్తత్వం అనేది మీరు కొంచెం మార్చుకుంటే మీకు జీవితంలో మీరే కింగులవుతారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే మీ మీద నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి కోసం నుంచి బయటపడటం కోసం మీరు కాస్త అప్పుడప్పుడు అంటే ఆదివారం అవ్వచ్చు, కాస్త ఏదన్నా శనివారం పూట, అలాగే కాస్త ఏదన్నా సోమవారం పూట ఇలాంటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుతోటి, ఎండుమిరపకాయలతోటి దిష్టి తీసేసుకోవటము. అలాగే ఇరుగు పొరుగు వారి నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటి మీద అవ్వచ్చు, మనుషుల మీద అవ్వచ్చు, కాస్త మీరు ఇంటికి కూడా కాస్త గుమ్మడికాయలు కట్టుకుంటా ఉండటము, కాస్త ఏదన్నా నిమ్మకాయలు కట్టుకుంటా అంటే ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి నిమ్మకాయలు పూజ చేయించుకొని, అలాంటి నిమ్మకాయలు, మిరపకాయలు కలిసి అంటే మీ ఇంటి గుమ్మానికి కానీ, గేటుకు కానీ ఇట్లా కట్టుకోవటము, ఇలాంటివి మీరు చిన్న చిన్నవి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవటం వలన మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. లేకపోతే ఏంటంటే నరుల దిష్టికి నల్లరాళ్ళు పగిలే రోజులండి. కాబట్టి ఏముందిలే అని చెప్పేసేసి అనుకోకుండా కాస్త ఇలాంటి చిన్న చిన్న మెలకువలు పాటించండి. కాస్త ఎర్ర నీళ్ళు తీసేసుకోవటము, అలాగే ప్రతి విషయాన్ని కూడా జనానికి చెప్పుకుంటా ఉండటము, ఎక్కువగా మంచి మంచి బట్టలు కట్టుకోవటము. అంటే మరీ అవసరమైతే తప్పదు కట్టుకోవాలి. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రెడీ అయ్యి ఇలాంటివి చేస్తా ఉంటుంటే జనం ఎవరు చూసి సంతోషపడరండి. అబ్బా! వీళ్ళకేం బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి జనంతో చాలా వరకి కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మీ జీవితానికి ఇంకా బాగుంటుంది. అలాగే ఈ 3 రోజులు కూడా మీరు చాలా బిజీగా ఉంటారు. చాలా వరకి కూడా అంటే తినటానికి, తాగటానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉంటారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎంత పనిలో ఉన్నా సరే మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి అనేది ఉంచుకొని సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఒక గ్యాస్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఒక తలనొప్పి లేదా కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు రోడ్డు మీద ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎక్కువగా టెన్షన్‌గా ఉంటూ ఉంటుంది. మీరు అంటే ఏదన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద గానీ, కారుల్లో కానివ్వండి ఇట్లా హెల్మెట్ పెట్టుకోవటము, సీట్ బెల్ట్ పెట్టుకోవటము, నడిచేటప్పుడైనా సరే జాగ్రత్తగా రోడ్డు చూసి దాటటము, ఇలాంటి జాగ్రత్తలనేవి తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న అవతల వాళ్ళు ఎలా ఉంటారనేది ఆ విషయం మనకు తెలీదు కాబట్టి ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరమండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన కుటుంబ సభ్యులు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంత కంగారు ఏదన్నా పని ఉందనుకోండి కాస్త ఒక అరగంట ముందుగానే బయలుదేరండి. అంతేగాని లేట్‌గా నిద్ర లేచి లేట్‌గా వెళ్దాంలే అని చెప్పేసేసి తీరా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం హడావుడి చేస్తే ఇలాంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఈ 3 రోజుల్లో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. డబ్బు పరంగా అయితే మీకు దిగులు లేదు. గతంతో పోల్చుకుంటే డబ్బు మీకు చేతిలో ఎప్పుడూ కూడా ఆడుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉండవచ్చు. అలాగే మధ్య తరగతి వాళ్ళు లేదా సామాన్య ప్రజలు ఉండవచ్చు. కానీ చేతిలో మాత్రం ఎంత కటిక పేదవాడికైనా సరే డబ్బులు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. గతంతో పోల్చుకుంటే చాలా వరకి కూడా మీ అవసరాలనేవి ఇదివరకులాగా ఇబ్బంది లేకుండా తీరుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉండి మీ చేతి నిండా పని అనేది ఉంటుంది. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. కాకపోతే ఆ కష్టాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోగలగటం ఒకటే మీరు చేయాల్సినటువంటి పని. అలాగే ఆ కష్టాన్ని తీసుకువెళ్ళి ఎవరికన్నా అంటే అప్పులుగా ఇవ్వటం కానివ్వండి, లేకపోతే వృధా ఖర్చులకి ఏదన్నా ప్రాపర్టీస్ కొని వేస్ట్ చేయటం ఇలాంటివి చేయవద్దు. ఏదన్నా బంగారం కానివ్వండి, ఏదన్నా భూముల రూపంలో గాని కొనుగోలు చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహ యోగం అనేది ఉంది. సంతానం లేని వారికి కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది. ఈ కుంభరాశిలో విద్యార్థులు కూడా
మంచిగా పోటీలుగా చదివి మంచి మంచి ఉద్యోగాలతో సెటిల్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అయితే దొరుకుతుంది. ప్రేమికులకు కూడా చాలా వరకి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చనమాట. ఇంకా ఈ కుంభరాశిలో ఏ ఏ రంగాల్లో అయితే ఉన్నారో వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరి అదృష్టాన్ని దాటి వాళ్ళు అవి పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేవని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ కుంభరాశి వారికైతే ఈ 3 రోజులు చాలా వరకి కూడా అనుకూలంగా ఉందండి. కానీ ఈ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. అర్థమైంది కదండీ! ఈ 3 రోజులు మీకేంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారి జీవితానికి ఉపయోగపడే కొన్ని మాటలైనా వారు తెలుసుకొని ఉపయోగించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం.